అందిని తీస్తే కదా నా పేరు. అంబేద్కర్ ఉద్యమాలు ఏదో వర్ధంతి జయంతి రోజు మాత్రమే జరుపుకుంటున్నారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే పలమనేరు పట్టణం నడి రోడ్డులో చాలా పోరాటాల వల్ల అంబేద్కర్ బొమ్మ పెట్టడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి స్ఫూర్తి ఈరోజు ఉద్యమకారులు ఎక్కువైన దానివల్ల ఇది నీరు గారిపోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమైన పుష్పరాజు ఐకమత్యంగా అందరిని కలుపుకొని పోలేదని కూడా నేను ఈ సభామూలంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు ఆయన సెలవు వల్లే ఈరోజు ఇతర అందరూ కూడా నిలబడుకొని ప్రతి ఒక్క పార్టీ నాయకులందరూ కూడా వచ్చి అంబేద్కర్ని మొక్కుబడిగా జరుగుతూ ఉందే తప్ప మనసులో అభిమానంగా జరగలేదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ని అందరూ అనుభవిస్తున్నారే తప్ప ప్రతి ఒక్క ఎస్సీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంట్లో కూర్చోవడము, 10 రూపాయలు డబ్బడిగా కొందరికి అందరూ దూరం అయిపోవడము ఈ మాదిరి జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాలు సర్కారు రావాలంటే ఉద్యమకారులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకంతా కూడా ఆర్థికంగా మనము అంతంతో సంపాదించుకున్నటువంటి వాళ్ళు, రిజర్వేషన్లో ఉద్యోగము పొందినటువంటి వాళ్ళు, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కూడా తలా కొంచెం వేసుకొని ఈ ఉద్యమాలను బాగా జరుపుకుంటూ ఉండే ట్రయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయేదానికి కారణం ఏమంటే ఈ పార్టీలు కొంతమంది తెలుగుదేశము, కొంతమంది వైఎస్ఆర్ పార్టీ, కొంతమంది కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీలో ఊరికే నామకే వస్తున్న ఆ పార్టీ ఎప్పుడు బలపడుతుందో ఆ రోజు మన అందరిలో కూడా ఐక్యత వస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను తెల్లవారి నుండి ఈయనే ఉన్నా. మన వెంకయ్యగౌడ్ గారు దళిత ఓట్లతో ఎమ్మెల్యే అయినాడు. గవర్నమెంట్ ఉన్న దినాలు కూడా మనల్ని అంతా కూడా దూరం పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆయన రాకుండా ఆయన పియ్యను ముందర పెట్టుకొని ఒక 5-6 మంది వచ్చి మాలయ చేసి కడుపు తురితే మాత్రలుగా వెళ్ళిపోవడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఏమంటే రిజర్వేషన్ పైన కౌన్సిలర్లు ఉన్నారు కానీ, సర్పంచ్లు అయినారు కానీ ఎవరు కానీ దీని మీద స్పందన లేదు. ఊరికే మా పార్టీ పాల్గొనిందని చెప్పి దానికోసం వచ్చి మాలేసుకున్నారే తప్ప మనసులో పూర్తిగా వాళ్ళకి అభిమానం లేదని కూడా తెలియజేస్తుంది. దీనికి అంతటి కూడా కారణం ఏమంటే మనలో ఐక్యత లేదు. ఇప్పుడు ఎన్నో తేదీ మాలమహానాడు 20వ తేదీ మాలమహానాడు మీటింగ్ పెట్టాను. ఇప్పుడే మన సోదరుడు శ్రీనివాసులు తెలియజేసినాడు. దాని అందరూ కూడా దగ్గరుండి చేయాలా. వీళ్ళు కూడా నేను ఒకటే చెప్పేది, మొన్న మాలమహానాడు మీటింగ్ జరిగింది. కనీసం మాకు కూడా తెలియదు. ఆ రోజు నేను పుంగూరు పోతా ఉంటే మాలమహానాడు బోర్డు వేసుకొని రావడం పలమనేరు అనేసి ఏమన్నా విషయం అంటే ఈ మాదిరి ఉందని చెప్పి తెలియడం జరిగింది. మన వాళ్ళు సోదరులంతా కూడా పోయినారు. మేము కూడా దగ్గరలో ఉంటే మేము కూడా అట్లా మనం పిల్లల్సిన పనేం లేదు. కాబట్టి మిత్రులారా, మనకు నేను ఒకటే చెప్పేది, గుంటూరులో మన వాళ్ళు మాలమహానాడు తరఫున పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతూ ఉంది. మనమందరూ కూడా దానికి అటెండ్ కావాలని నా ఉద్దేశం. ఏదంటే కార్లు సుమోలు పెట్టుకొని కొంతమంది పోయి వచ్చేది కాదు, ఒక బస్సు దగ్గర మాట్లాడుకుని తలా కొంచెం డబ్బు వేసుకొని మన పిల్లలందరినీ కూడా మనం పిలుచుకొని పోతే బాగుంటుంది నా యొక్క ఉద్దేశము. దానికి పెద్దలు పుష్పన్న కానీ, మిగిలిన జయకుమార్ కానీ, ఎవరైనా కానీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం పోతే బాగుంటుంది కదా తెలియజేస్తూ మీ యొక్క ఐక్యత ఒకటిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు జరిగే కార్యక్రమం నుండి స్టార్ట్ అయ్యవలసిందిగా కోరుకొని విరమించుకుంటాను. జై భీమ్. అందరికీ జై భీమ్లు. ఈరోజు పలమనేరు పట్టణం ఉన్నందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ వర్ధంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ గురించి అనేక చోట్ల తెలంగాణ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రాల్లో జరుగుతున్న మందాకృష్ణ మాదిగ యొక్క అరాచకాలను కూడా మేము తుడిచిపెట్టాలనే ఆలోచనతో 20వ తారీఖున పలమనేరు పట్టణంలో వీరుమాల ప్రక్కన మాలల సింహగర్జన అనేసిందని వర్గీకరణ పైన కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ మీటింగ్ కూడా ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క మాలలు ప్రతి ఇంటికి కూడా ఉప్పెనలాగా రావాలని కూడా తెలియపరుస్తూ ఈ చిన్న అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నాము. దళిత వర్గాలు, పీడిత వర్గాలు అందరూ కలిసి విధంగా
వర్ధంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాణానికి ప్రముఖ భూమిక పోషించినటువంటి ఆయన రాజ్యాంగాన్ని చాలా చక్కగా రాసి మనకు అందించినారు. దాన్ని అమలు పరిచే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధంగా దాన్ని వాడుకుంటున్నాయే కానీ అసలైన వాళ్ళకి అది అందకుండా పోతూ ఉంది. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ దళితుల పైన, ఎస్సీ ఎస్టీల పైన, తర్వాత మణిపూర్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల దళితుల మీద అఘాయిత్యాలు, అన్యాయాలు, దౌర్జన్యము, దోపిడీ జరుగుతూ ఉంది. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి రెండును కూడాను దీన్ని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మానవ వనరు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది, పాలకులకు ఉంది. పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఏమైనా చేసుకుంటూ పోతే సరిపోతుంది అనేది భావ్యం కాదు. అంబేద్కర్ ఆశయము నెరవేరాలంటే ఆయన రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా 60వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలమనేరు పట్టణం కూడా పూలమాలయం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ ముందులో పడుతూ ఉంది. ఎందుకంటే అంబేద్కర్ ఆ రోజు రాసింది పేదవాళ్ళకి, బడుగు వర్గాలకి ఒకే న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలని 10% రిజర్వేషన్ కల్పించారని చెప్పి ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తున్నారు. అదే అంబేద్కర్ ఇప్పుడు జన్మిస్తే అంబేద్కర్ చాలా బాధపడవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ రోజు అందరూ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ రోజు నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు రాసింది కరెక్టే అని చెప్పి ఆ రోజు నెహ్రూ గారి నుంచి ఈరోజు 68 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలని చెప్పేసి బీజేపీ అవలంబిస్తుంది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి నిర్మాత రాసిన చట్టాలు ఈరోజు కూడా అదే అవలంబించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పలమనేరులో కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం లాంఛనాలతో జరపాల్సినటువంటి అవసరము ఉన్నది. దానికి విస్మరించి ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పూర్తిగా అంబేద్కర్ వర్ధంతిని విస్మరించారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన వర్ధంతి జయంతులే కాకోకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ అధికారంలో పదవుల్లో ఉన్నారనంటే అది అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షగానే ఈరోజు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేవలం అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాడు అని చెప్పేసి చాలామంది వాగుతూ ఉన్నారు. ఎస్సీలకు మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రతి పౌరుడు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో అన్ని హక్కులు కల్పించినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుని యొక్క వర్ధంతి సభలో వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఎక్కడ ఆ ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని విస్మరించడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అధికార పార్టీ గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి అధికారులు, ముఖ్యంగా అధికార పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ అధికారులు మాత్రం ఈ విషయంలో పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ విషయం నేను మర్చిపోయానని చెప్పేసి మాట్లాడుతున్నాడనంటే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమము మర్చిపోయే కార్యక్రమం అని అడుగుతున్నాం మేము. అంటే ఎంత బాధ్యతారహితంగా అధికారులు సమాధానం చెప్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి బాధ్యత లేనటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 10 గంటలైనా కూడా అంబేద్కర్ కనీసం ఈ ప్రాంతాన్ని
క్లీన్ చేసి దాన్ని శుభ్రం చేసినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్వయాన మేము వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని క్లీన్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే అధికారులు అంబేద్కర్ పట్ల ఎంత బాధ్యతారహితంగా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. Yeah.